వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిథి ద్వాదశి సాయంత్రం 5:42 తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 7:57 తదుపరి రేవతి వర్షం ఉదయం 6:51 నుంచి 8:18 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:42 వరకు అమృత గడియలు మధ్యాహ్నం 3:35 నుంచి 5:02 వరకు రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు అని చెప్పేసి వీటిని ప్రధాన వార్తలుగా ఈనాలో ఇవ్వడం జరిగింది. దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ నగరాన్ని అన్ని వైపులా స్పీడ్ కారిడార్లతో అనుసంధానిస్తాం. భరోసాను దించడానికి ప్రజలకు 10 ఏళ్లు పట్టింది. కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు. 2 రాష్ట్రాల్లోని మాదిగలకు న్యాయం చేస్తా. సీఎంగా పనిచేసిన నాకు రాష్ట్రాల అవసరాలు తెలుసు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు పూర్తికి నాది పూచి డిలిమినేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వను. ప్రస్తుతం భారత్ సమయం నడుస్తుంది. ప్రపంచాన్ని శాసించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. 3వ విడత తొలి 100 రోజుల్లోనే వికసిత్ భారత్ కార్యాచరణ ప్రారంభం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీతో ఈనాడు ముఖాముఖి ఆ అంశాలని ఈనాడులో ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. తర్వాత మరో వార్త చూసుకుంటే 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా ఏ ఒక్కరికి అందుకున్న ముక్కు నేలకు రాస్తా అంటూ రూపాయలు 7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి రిజర్వేషన్లకు చోటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తల దూర్చను కొత్తగూడెం జనజాతర సభ కోట సీతాపల్ మండి ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు, అడ్డగోలు హామీలు తప్ప అమలు లేదు. రైతులకు రుణమాఫీ లేపై సీఎం రేవంత్ దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారు. ఉచిత బస్ ప్రయాణ పథకంతో సిగలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. మంచిర్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. నేడు 5 బహిరంగ సభలు, 3 చోట్ల అమిత్ షా, 2 చోట్ల రాహుల్. జగిత్యాలలో కేసీఆర్ బస్ యాత్ర. తెలంగాణను చుట్టేసిన అగ్రనేతలు జోరుగా కాంగ్రెస్ భాజపా బారాస ప్రచారం చేస్తుందట. జంట హత్యల దోషులకు మరణదండన అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు? కేసీఆర్ గవర్నర్ పదవికైనా మర్యాద ఇవ్వలేదు. భాజపా నాయకురాలు తమిళిసై మాట్లాడారట. రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి అంటూ మరో వార్త ఇచ్చారు. భాజపాకు ఓట్లు అడిగే అర్హత లేదు అంటూ ఉత్తమ్ మాట్లాడారు. శాసనసభ పక్ష నేత పదవి బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారట. కాంగ్రెస్ వాళ్ళు ఏమి చేయరు, సింగరేణి ప్రైవేట్ పరమైతే బతుకులు ఆగమని చెప్పేసి ఆ వార్తను ఇవ్వడం జరిగింది. 9లోగా సంపూర్ణంగా రైతు భరోసా మధుమోహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి. ఇందులో వైద్యులు, పోషకాహార నిపుణులు పాత్ర కీలకమంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారట. ప్రజ్వల్ రెవెన్యూ బాధితులు 500 మంది పైనే. కర్ణాటకను కుదిపేసిన వేధింపుల కేసు. నిందితులు దేవగౌడ్ కుమారుడు, మన్వడు అని చెప్పేసి ఆ అంశాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగింపు. ఉల్లిపాయల ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం శనివారం ఆదేశాలు జారీ చేసిందంట. టన్ను ధర కనీసం $550గా ఉంటే ఎగుమతులకు అంగీకరిస్తారు అని చెప్పేసి తెలిపిందట. టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల. 14 నుంచి దరఖాస్తు స్వీకరణ. రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా. ఏఐసిసి ఎస్సీ విభాగం చైర్మన్ రాజేష్ లిలోతియా గాంధీ భవన్లో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష అంశాన్నిచ్చారు. పోల్ 2023 కేఎంఆర్ ఫోన్ ట్యాపింగ్ బృందం నేతృత్వంలో 2 వాట్సాప్ గ్రూపులు. కామారెడ్డిలో కేసీఆర్ ప్రత్యర్థులు, అనుచరులపై ప్రత్యేక దృష్టి. గత అసెంబ్లీ ఎన్నికల వేళ నిరంతర నిఘా అని చెప్పేసి చెప్తున్నారు. జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం. ఆయనకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. దిగజాడు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఘాటు విమర్శలు చేశారట. జగన్ మార్క్ కట్టుకథలు. జాతీయ ఛానళ్లకు ఎన్నికలు, ఇంటర్వ్యూలు. అహం బ్రహ్మాస్మి అన్నట్లు అన్ని తానేనని గొప్పలు. చెల్లెలు షర్మిల రాజకీయాల్లోకి రాకూడదంట. తన పాలన చూసే ప్రజలు ఓటేస్తారంట. భారీ పరిశ్రమలతో ఉద్యోగాలు రావట అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఏపీలో భాజపా అభ్యర్థి సీఎం రమేష్ పై వైకాపా ముఖదాడి.
ఐను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై రాళ్లు విసిరి బీభత్సం. రమేష్ చొక్కా చించేసిన డిప్యూటీ సీఎం బూడి అంచర్లు అంటూ వార్తిచ్చారు. ఎక్కడ లేని చట్టం ఇక్కడ ఎందుకు? ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకంత తొందర? జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అంటున్నారు. భూచోడు మన భూములపై కన్నేశాడు. ఏపీలో జగన్ మళ్లీ వస్తే మీ ఆస్తి పత్రాలు లాక్కుంటారు. మేము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామంటూ ప్రజాగలం సభలో టీడీపీ అధినేత మాట్లాడారట. జగన్ పాలనంతా బూతుల గోతులే. ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ వంజం ఆ వివరాలు ఇచ్చారు. జగన్ కుట్రలో మరో 7 బలి. పింఛన్ కోసం వెళ్లి ఎండ దెబ్బతో కన్నుమూత. ఇవి ఈనాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. జైలుకు భయపడను, ప్రాణాలైనా బలిపెడతా. తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం నేను ఊరుకోను. మోదీ నదులెందుకు పోతున్న సీఎంకు కుయ్యు కుట్టుకు లేదు. మంచిర్యాల రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారట. ఈ నెల 8లోగా రైతు భరోసా లేకుంటే ముక్కు నేలకు రాస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారట. అరువులందరికీ అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారట. ఆగస్టు 15 కల్లా రైతుల రుణమాఫీ చేస్తా. హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా ఉంచుకో. కరెంట్ కోతలంటూ కేసీఆర్ కోతలు రాయుడిలా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆయన పని అయిపోయినట్లే. బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్గా మారింది. కాంగ్రెస్ గెలవకూడదంటూ ఆ 2 పార్టీల ఉమ్మడి కుట్ర. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగంలో మార్పులు. కొత్తగూడెం వనపర్తి జిల్లా కొత్తపేటలో సీఎం ప్రసంగం అంటూ ఆవిరాలిచ్చారు. చంద్రబాబు పచ్చి మోసగాడు. రాజకీయ లబ్ధి కోసం యూటర్నులు తీసుకోవడంలో సిద్ధహస్తుడు. రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దే మోదీ గ్యారంటీలు అంటూ సాక్షితో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారట. అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటీ 2వ స్థానం కోసమే అంటూ మరో వార్తని సాక్షిలో ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం. సాక్షి ఇంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారట. హామీలు అమలు చేయలేకనే రేవంత్ దుష్ప్రచారాలు చేస్తున్నారు. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు గాడిద గుడ్డు అంటూ మాట్లాడుతున్నారు. ప్రధాని స్పష్టత ఇచ్చిన బీజేపీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం కాదు, రేవంత్ కు ముందుంది ముసలా పండగ అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే వడదెబ్బతో 16 మంది మృతి చెందారట. నెల ముందే గరిష్టానికి అని చెప్పేసి మరి వివరాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 మృతుల్లో ఎంఈఓ, ఒక ఉపాధ్యాయుడు, 2 మహిళలు, ఓ శతాధిక వృద్ధుడు ఉన్నారట. నెల ముందే గరిష్టానికి మే నెలాఖరులో ఉండే స్థాయి ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదు. పలు చోట్ల ఏకంగా 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావడం జరుగుతుందంట. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే ఎండలు మంటలు. అన్ని చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేరకు పెరుగుదల జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. 9 జిల్లాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందట. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించిందట. షార్ట్ డీఫేక్ ప్రసంగం, వీడియో సృష్టికర్త అరెస్ట్. ఏఐసీసీ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్త అరుణ్ రెడ్డిని సూత్రధారిగా తేల్చారు ఢిల్లీ పోలీసులు. మరి దీనికి సంబంధించిన వివరాలను సాక్షిలో ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. వచ్చే 5 ఏళ్లు అవినీతిపై యుద్ధమే. ఎన్డీఏ సర్కార్ అవినీతి పనుల ముసుగు తొలగించిందని, వచ్చే 5 ఏళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని ప్రధాని మోదీ అన్నారట. కిడ్నాప్ కేసులో రెవెన్యూ అరెస్ట్. మహిళను కిడ్నాప్ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎమ్మెల్యే రెవెన్యూను సీట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారట. అలాగే మీ భూమికి భద్రత. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం జగన్ హామీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం. చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. మీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ, రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లు, పేదలకు భూములు ఇచ్చేది జగన్, లాక్కునేది చంద్రబాబు అంటూ మాట్లాడారట. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం బెస్ట్, మరణాల రేటు తక్కువగా నమోదైంది అంటూ నీతి ఆయోగ్ ప్రశంసలు. అలాగే మీకు రహస్య ఎజెండా లేదని చెప్పగలరా? రిజర్వేషన్ల రద్దుపై కిషన్ రెడ్డి బండికి పొన్నం బహిరంగ లేఖ రాసట. ఒకరోజు కస్టడీకి బీఆర్ఎస్ నేత కృషాంక్, కాంగ్రెస్ నేత హత్య, కత్తితో దాడి చేసిన మజ్లిస్ నాయకుడు, మరొకరికి తీవ్ర గాయాలు. ఇంద్రారెడ్డి నగర్లో ఈ ఘటన చోటు చేసుకుందట. గోదావరికి కేసీఆర్ పూజలు, చీరసారి సమర్పించిన మొక్కులు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం అంటూ ఆవార్తనిచ్చారు. సిరిసిల్ల పాత బస్టాండ్లో ప్రయాణికులతో కార్యాచలనం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
బీజేపీ రిజర్వేషన్ల రద్దు మరకను తొలగించుకోండి. ప్రధాని మోదీకి ఆర్ కృష్ణయ్య లేఖ. జొన్న రైతులు తక్కువ రేటుకు అమ్ముకోవద్దు, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది అంటూ మంత్రి తుమ్మల తెలిపారట. 7న మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్. ఈ నెల 6-12 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్న ఎంక్వైరీ కమిషన్. వీలైతే 8న అన్నారం బ్యారేజ్కి వెళ్లే అవకాశం. 9న అధికారులతో సమావేశాలు. 12న తిరిగి కోల్కతాకు జస్టిస్ చంద్రఘోష్ అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. నీట్ మాల్ ప్రాక్టీస్కు చెక్. కొత్త రూల్స్ ప్రవేశపెట్టిన ఎన్డీఏ. పరీక్ష మొదలైన గంట ముగియడానికి అరగంట ముందు వాష్రూమ్కు వెళ్లకూడదట. నేడు తెలంగాణలో నీట్ పరీక్షకు 80,000 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నారని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. మేతిలాల్కు అన్ని ఆస్తులు ఎక్కడివి అంటూ కంగన తెలిపారు. ఎన్నికల తీను తిలకించేందుకు 23 దేశాల ప్రతినిధులు రాక. బీజేపీలోకి ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ లావ్లీ. మా తొలి నిర్ణయం రైతుల రుణమాఫీయే, ప్రజాస్వామ్యాన్ని చెరసాలుగా మార్చేశారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఉగ్రఘాతకం. కాశ్మీర్లో వాయుసేన జవాన్లు కాన్వాయ్పై కాల్పులు. ఒక జవాన్ వీరమరణం, 4గురికి గాయాలయ్యాయట. కిడ్నాప్ కేసులో రెవెన్యూ అరెస్ట్. నిజర్ హత్య కేసులో 3 అరెస్ట్. మరిన్ని అరెస్టులు ఉంటాయని కెనడా పోలీసులు తెలిపారట. 25 కిలోల బంగారం స్మగ్లింగ్. అఫ్ఘాన్ రాయబారి జాకియా రాజీనామా. లండన్ మేయర్గా 3సారి సాదిక్ ఖాన్ ఆ వివరాలు ఇచ్చారు. సునీత స్టార్ ట్రెక్ 3సారి అంతరిక్ష కేంద్రానికి. ఆర్న బోయింగ్ స్పేస్ కేబుల్స్ తొలి యాత్ర అని చెప్పేసి ఆ వివరాలు ఇవ్వడం జరిగింది. తారాస్థాయికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దుష్ప్రచారం. టీడీపీపై ఈసీ కొరడా ఆ వివరాలు ఇచ్చారు. మీ భూమికి భద్రత. హిందూపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ హామీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారట. 65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ. అంగన్వాడీ టీచర్లు, ఆయలకు మెడికల్ టెస్టులు ప్రారంభం. ఆ వివరాలను ఇచ్చారు. రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం కావాలి. టీపీసీసీ ఎస్సీసీఎల్ రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో మాజీ ఎంపీ మోదియాష్కి హాజరైన విహెచ్ మహేష్ గౌడ్, ఏ చంద్రశేఖర్, ప్రీతం, గజ్జెల కాంతం అని చెప్పేసి ఆ వివరాలను ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి అవుతుంది అంటూ రేవంత్ మాట్లాడారు సభలో. ఆ వివరాలను ఇక్కడ ప్రధాన వార్తలు ఇచ్చారు. అలాగే 5 నెలల్లోనే 10 ఏళ్ల వ్యతిరేకత. కాంగ్రెస్ పాలనను ప్రజలు హర్షించడం లేదు అంటూ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ. ఒక ఉచిత బస్ హామీ అమలే రెఫరెండమా. గ్యారెంటీలపై సీఎం రేవంత్వి దొంగ నాటకాలు. ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. నేడు నిర్మల్, గద్వాలలో రాహుల్ సభలు. మళ్ళీ 10వ తేదీన రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రానున్నారట. బోనస్ బొగ్గసే. వరికి ₹500 బోనస్ పై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్. 1,00,000 ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయి. 6 గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం అని చెప్పేసి మంచిర్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడారంటూ ఆ వివరాలు ఇచ్చారు. అలాగే అయోధ్య అక్షంతలు కావు, రేషన్ బియ్యమే. దేవుడి పేరిట బీజేపీ నేతల రాజకీయాలు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరుగుతుందట. కేసీఆర్ అభివృద్ధి చేస్తే రేవంత్ ఉల్టా చేస్తున్నాడు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఉద్యమం అంటూ కేటీఆర్ మాట్లాడారట. రేవంత్ మాటలో పగ ప్రతీకారమే. సీఎం మంత్రులది అమర్యాదకరమైన భాష. ప్రజలు అసహించుకుంటున్నారు. హామీలను అమలు చేయకపోవడమే మార్ప. మీట్ ద ప్రెస్ లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడారట. హెచ్డి రెవెన్యూ అరెస్ట్. దేవగౌడ్ నివాసంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజ్వల్ రాసలీలను బాధితురాలు కిడ్నాప్ కేసులో సీట్ చర్యలు తీసుకుందట. ప్రజ్వల్ బ్లూ కార్నర్ నోటీసులపై సిబిఐ. రెవెన్యూ ప్రజ్వల్ ఇళ్లలో ఆధారాలు సేకరణ. జర్మనీ నుంచి దుబాయ్, ఆ తర్వాత హంగేరికి ప్రజ్వల్ అంటున్నారు. ధరణిలో కొత్త పాస్ పుస్తకం. దరఖాస్తుకు ₹1000. డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ కు పెరిగిన రుసుము. జిఎల్ఎం పరిధిలో ఉండగా ₹45 మాత్రమే. జిఎల్ఎం నుంచి టీఎంకి 33లోకి మార్పు అంటూ వార్తిచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసు. కాంగ్రెస్ నేత అరుణ్ రెడ్డి అరెస్ట్. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. వచ్చే 5 ఏళ్లలో అవినీతిపై కొరడా. అవినీతి పరులు మాస్కులను ఎన్డీఏ ప్రభుత్వం తొలగించింది. అవినీతి ఉబిలో ఇండియా కూటమి నేతలు. పాక్ విషయంలో గత కాంగ్రెస్ సర్కారు మెతిక వైఖరి. ఉగ్రదాడుల వేళ ఆ దేశానికి ప్రేమలేఖలు పంపింది మోదీ అంటున్నారు. మళ్లీ రాష్ట్రానికి అమిత్ షా. నేడు ఆదిలాబాద్, ఇందూర్, మల్కాజ్గిరిలో బీజేపీ అగ్రనేత ప్రచారం. రేపు నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నడ్డా పర్యటించనున్నారట. భూదేవే అమ్మాయి లారీ డ్రైవరే ఆపద్బాంధవుడై మట్టిలో శిశువు కదలికలు గమనించి
కాపాడిన డ్రైవర్ బతుకుండగానే రోడ్డు పక్కన పాతేసిన వైన్యం ఎంజీఎంకు తరలించారట. యోర్న మెరిగేటకు జస్టిస్ పిసి ఘోష్ తుది తీర్పు మేరకు గ్రూప్ 1 నియామక ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై పిటిషన్ విచారణ వేనుందట. ప్రాణాలు తీస్తున్న ఎండలు, ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయుడు సహా వడదెబ్బకు 15 మంది మరణం చెందారు. కొనసాగుతున్న ఎండల తీవ్రత. కరీంనగర్ జిల్లాలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. చేపల పేరుతో గొడ్డు మాంసం రవాణా. జనభూమి ఎక్స్ప్రెస్ లో 50 బాక్సులు స్వాధీనం చేసుకున్నారట. గుంటూరు అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ యత్నం. అధికారులతో వాగ్వాదం. అరగంట పాటు రైలు నిలిపివేత. నల్గొండ రైల్వే స్టేషన్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియా సంస్థల యాజమాన్లు ఫోన్లు ట్యాప్. దర్యాప్తు అధికారుల వద్ద ట్యాపింగ్ చిట్టా. బాధితులకు ఫోన్లు చేస్తున్న అధికారులు ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్నారట. డ్రోన్లతో విషవాయులు వదిలి మావోయిస్టులపై బాంబులు వర్షం. ఛత్తీస్గఢ్లో బూటకు ఎన్కౌంటర్. పౌర హక్కుల సంఘ నేత కుమారస్వామి తెలిపారట. జెన్ టెక్నాలజీస్ డివైడెడ్ 100%. Q4 లాభం ₹33 కోట్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రైతులకు రాజన్న కోడెల్. దేవాదాయ కమిషనర్ నివేదిక. ఉత్తర్వులు రాగానే ఉచిత పంపిణీ అని చెప్పేసి ఈవో తెలిపారట. బెంగాల్ రాజ్భవన్ ఉద్యోగులు విచారణ. 4వ దశ బరిలో 476 మంది కోటీశ్వర్లు. చెవెళ్ల అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,568 కోట్లు. ఆ వివరాలను ఇక్కడ ఇచ్చారు. ప్రచారానికి నిధులు పోటీ చేయలేను. టికెట్ వెనక్కిచ్చిన ఒడిశాలోని పూరి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత. ముందు రాయబార్లో గెలవండి. రాహుల్ గాంధీ చెస్ వీడియోపై కాస్పరో జోగ్గా అన్నానని చెప్పిన రష్యా చెస్ దిగ్గజం. బంగారం స్మగ్లింగ్ చేసిన అఫ్ఘాన్ దౌత్య అధికారిని రాజీనామా. దుబాయ్ నుంచి వస్తూ దుస్తుల్లో 25 కిలోల గోల్డ్. ముంబైలో పట్టుకున్న డిఆర్ఐ అధికారులు. ఖాళిస్తాన్ పేరుతో మా ఎన్నికల్లో జోక్యం. భారత్పై కెనడా ఆరోపణలు. నిర్జర్ హత్య కేసులో 3 భారతీయులు అరెస్ట్ అంటూ ఆ వివరాలను ఇచ్చారు. 17 మందిని చెప్పిన నర్సుకు 760 ఏళ్లు జైలు. భార్యతో అసహజ శృంగారం రేప్ కాదు అంటూ ఆ వివరాలను ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. జిల్లాల రద్దుపై యుద్ధం చేద్దాం. మంచిర్యాల జిల్లాను రద్దు చేస్తామంటున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తాడంట ముఖ్యమంత్రి. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు. పంటకు బోనస్ లేదు. మద్దతు ధరకు కోవే దిక్కు లేదు. దళిత బంధు డబ్బులు వాపసు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, రంజాన్ తోపలు ఇస్తారులేరు అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఆ అంశాన్ని ప్రధాన వార్త ఇచ్చారు. రైతుకు రేవంత్ మరో వాయిదా. కేసీఆర్ కు జెడ్సీ రైతు బంధుపై ప్రకటన. బుధవారంలోపు ప్రతి రైతుకు ఇస్తా. 9న ఒకరికి బకాయి ఉన్న అమరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాస్తా. రైతులకు క్షమాపణ చెప్తా అంటూ సీఎం రేవంత్ తెలిపారనే అంశాన్ని ఇచ్చారు. ఇస్తున్నది రైతు బంధే, రైతు భరోసా కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పేసి రేవంత్ కు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. రైతు భరోసా అంటే ₹15,000 ఇవ్వాలి. సర్కారు ఇస్తున్నది 10,000, అది కొందరికే అని చెప్పేసి చెప్తున్నారు. మరో 2 రైతుల ఆత్మహత్య. నీళ్లు లేక ఎండిన పంటలు, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి పురుగు మంది తాగి బలన్మరణం చెందారు. హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుందట. జిల్లాలు కదిలిస్తే కల్లోలమే. కార్యాలయాల్లో ఉద్యోగ వ్యవస్థ అస్తవ్యస్తం. ఉద్యోగుల పంపకాల ప్రక్రియ మళ్లీ మొదటికే వచ్చింది. 1-2 ఏళ్ల వరకు నోటిఫికేషన్లు బంద్. రాష్ట్ర వ్యాప్తంగా పడిపోనున్న భూముల ధరలు. ప్రైవేట్ పెట్టుబడులు వెనక్కి, మళ్లీ వలసలు అని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. పాలమూరుకు జాతీయ హోదా ఏది? నా అరెస్టుకు బీజేపీ అగ్రనేతల కుట్ర. కొత్తగూడెంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. సోషల్ మీడియా వారియర్ మాధవరావుకు కేసీఆర్ సూచన. ప్రభుత్వాన్ని ఎడగట్టినందుకు అభినందన. అండగా ఉంటామని భరోసా తెలిపారట. ఈసీ నోటీస్. వంశీ ఎస్బీలో చేంజెస్. ఏపీ స్థానంలో ఎఫ్సీగా మార్పు. ఎన్నిక కాకముందే ఎంపీపై స్పందన. నమస్తే ఎఫెక్ట్తో మాన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశకృష్ణ ఫేస్బుక్ అకౌంట్ అని చెప్పేసి వార్తిచ్చారు. దవాఖానలో పనిచేయని ఏసీలు. ఎంజీఎం పీడియాట్రిక్ కేర్ యూనిట్లో ఉక్కబోత. ఫ్యాన్లు గాలి సరిపోక ఉక్కపోతతో పసికందులు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. మార్చిరిలో ఏసీలు పనిచేయక కుళ్ళి కంపు కొడుతున్న మృతదేహాలు. పోస్ట్ మార్టం చేసేందుకు జంకుతున్నారు వైద్యులు అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఈ నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. త్రయంబకం యజామహే సుగంధ
पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं 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 पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दना
निर्वारुकमेव बन्धना मृत्योर्मुक्षीयमा సర్వజనుల సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం अमृता ॐ त्र्यम्बकं यजा ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ కేంద్రం తనిఖీ, ఓట్ల లెక్కింపు చేపట్టనున్న డిచ్పల్లి సిఎంసి కళాశాలలోని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం ఈవీఎంలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా కమిషనింగ్ ప్రక్రియ జాగ్రత్తగా పూర్తి చేయాలని ఆదేశించారట. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక నేడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తదితరులు హాజరవుతారట. ఓటింగ్ పై బాణుడి ప్రభావం, పోలింగ్ శాతం పెరగాలంటే ప్రత్యేక చర్యలు చేపట్టాలి. రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. మధ్యాహ్నం బయట తిరగాలంటేనే ప్రజలు చెంకుతున్నారు. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. ఈ నెల 13న పోలింగ్ జరిగే రోజు సైతం నిప్పులు కుంపటి తప్పదని అధికారులు చెప్తున్నారట. దోస్తుకు వేలాయే, డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు ప్రకటన విడుదల. తేవీవి పరిధిలో 33,630 సీట్లు. డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 74 డిగ్రీల కళాశాలలు 33,630 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వాసిటీ అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం తమ ఆల్ టికెట్ నంబర్తో దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటూ ఆ వివరాలను ఇచ్చారు. డిస్ట్రిబ్యూషన్ అలాగే జీజీహెచ్లో క్యూఆర్ కోడ్ సేవలు అంటూ మరో వార్తని ఈనాడు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో క్యూఆర్ కోడ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదివరకు ఓపీ చిట్టీల కోసం రోగులు బారులు తీరాల్సి వచ్చేది. గర్భిణులు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇకపై క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ ఉంటే రోగులు ఏపీడీఎం యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నంబర్ ఓపీ కౌంటర్లో చెప్తే ఓపీ చిట్టి జారీ చేస్తారని తెలిపారు అనే వార్తనిచ్చారు. ఎన్నికల సమన్వయకర్తల నియామకం. నిజామాబాద్ లోక్సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్చి వినోద్ రెడ్డి ప్రధాన సభ్యుడిగా ఉన్న ఈ కమిటీలో పార్టీ నగరాధ్యక్షుడు కేశవేణు, ఓబీసీ నాయకుడు రాచ నరేందర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకుడు పచ్చారెడ్డి చరణ్ సమన్వయకర్తలుగా వివరిస్తారనే వార్తనివ్వడం జరిగింది. ఇందూర్ బగబగ జాకోరాలో 46.4 డిగ్రీలు నమోదు. రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉండబోతుందంటున్నారు. ఇందూరులో బాణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో 3 ప్రాంతాలు 2 జోన్లకి వెళ్లాయి. సగానికి పైగా మండలాలు ఆరెంజ్ జోన్లో ఉన్నాయట. వేధింపులు కట్టడికి అంతర్గత కమిటీలు. ఉత్తర్వులు చేసిన పురపాలిక శాఖ. పురపాలిక కార్యాలయంలో పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీలు ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందట. ఏ సామాజిక వర్గం ఎటువైపు, అసెంబ్లీకి ఓడి ఎంపీ బరిలో దిగి మా గ్రామాన్ని దత్తత తీసుకొని అంటూ పూర్తి వివరాలు ఈనాలో ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ముస్లింలకు నష్టం. భాజపా ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ముస్లింలు బలహీన వర్గాలకు నష్టం వాటిల్లుతుందని, వాళ్ళలోని కొన్ని వర్గాలు రిజర్వేషన్ల సౌకర్యాలు పొందలేకపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. ఇటు కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని ఎంపీ అరవింద్ తెలిపారట. భాజపా చేసిన అభివృద్ధి ఏంటో తెలపాలి. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలపాలని నిజామాబాద్ భరోసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సామాజిక వర్గం ఎటువైపు జహీరాబాద్ విజేతకు నిర్ణయించడంలో అందరూ కీలకమే అని చెప్పేసి వార్తించారు. మా గ్రామాన్ని దత్తత తీసుకొని లక్ష్మీరావుపల్లిలో వెలిసిన ఫ్లెక్సీ సమస్యాత్మక పోలింగ్ బూత్లను పరిశీలించారు. యువకులతో మాట్లాడుతున్న శిక్షణ ఐపీఎస్ చైతన్య అసెంబ్లీకి ఓడి ఎంపీ బరిలోకి దిగి అంటూ వార్తించారు. ఎన్నికల చిత్ర విచిత్రాలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. నిజామాబాద్ పార్లమెంటు బరిలో పోటీ చేసిన ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భరస అభ్యర్థులు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్, జగిత్యాల నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నుంచి బాచెట్టి గోవర్ధన్ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. జగిత్యాల, కోరుట్ల, బాలస, నిజామాబాద్ గ్రామీణాల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 నెలలకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఈ పెద్ద జాబితా గుర్తుందా? బోధనలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అంటూ వార్తించారు. గత లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షించింది. రికార్డ్ స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండడమే అందుకు కారణం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. చిగురింతల పుస్తక ఆవిష్కరణ చిన్నారుల సృజనాత్మకత ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక సాహిత్యం అందించాలని ప్రముఖ బాలహితవేత్త బిఆర్ శర్మ అన్నారు అని వార్తించారు. పరీక్ష రుజుము చెల్లింపునకు అవకాశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2007 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుజుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారట. భద్రతా ప్రమాణాలతో ప్రమాదాల నివారణ. భద్రతా ప్రమాణాలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాలు నివారించవచ్చని ఎస్సీ రవీందర్ అన్నారు అనే వార్తనిచ్చారు. నూతన చట్టాలపై అవగాహన. భారతీయ నూతన చట్టాలపై నిజామాబాద్ పోలీసులకు డీడీఓపీ లక్ష్మీ నరసయ్య శనివారం అవగాహనని కల్పించారట. పట్టపగలే దొంగలు పడ్డారు. 10 తులాల బంగారం, 2 కిలోల వెండి అపహరణ చేశారట. 4వ టౌన్ పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది అంటూ ఆ వివరాలను ఇచ్చారు. హామీలు విస్మరించిన కేంద్ర ప్రభుత్వం చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయి. ఈనాడుతో నిజామాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఆ వివరాలు ఇచ్చారు. ఇందూరు నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గం శనివారం ఎంపిక కావడం జరిగిందట. ప్రహారీ కూల్చారు, నిర్మాణం మార్చారు. పనులు చేపట్టని అధికారులు వీరన్న గుట్ట బండి ప్రహారీ ఎందుకు కూల్చారని ఎంపీటీసీ సభ్యురాలు గంగలత ఎంవీఓ గణేష్ రావును ప్రశ్నించారని వార్తించారు. మహిళా సాధికారతే ధ్యేయం. మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, ఏ లలిత, మానల మోహన్ రెడ్డి తదితరులు ఆ వివరాలు ఇచ్చారు. భాజపా, కాంగ్రెస్లను నమ్మొద్దు అంటూ ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆ వివరాలు ఇచ్చారు. హోంమంత్రి అమిత్ షా సభ విజయవంతం చేయండి అంటూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. చౌడమ్మ ఆలయ వార్షికోత్సవం డిచ్పల్లి సాంపల్లి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన చౌడమ్మ ఆలయం మొదటి వార్షికోత్సవం ఉత్సవాలు శనివారం ప్రారంభం కావడం జరిగిందట. తప్పిదాలు లేకుండా ప్రక్రియ చేపట్టాలి అంటూ ఆర్డీఓ నుంచి వివరాలు తీసుకుంటున్న కలెక్టర్ బోధనకు సంబంధించిన వార్త ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఊహలకు పదును. స్వంత వక్తుల ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు అభ్యర్థులు. ప్రచారానికి మిగిలింది 6 రోజులే. పోలింగ్కు కౌంటౌన్ నేపథ్యంలో పార్టీలు అడావిడిగా ఉన్నాయి అంటూ ఆ వార్త ఇచ్చారు. నేడు నగరానికి అమిత్ షా ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎంపీ అరవింద్, సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ అరవింద్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. జాకారాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. సదరం క్యాంపు తేదీలు ఖరారు. జిల్లాలో మే నెలకు సంబంధించిన సదరం క్యాంపులు ఖరారయ్యాయి. ఈ నెల 8, 15, 22 తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారట. కాంగ్రెస్ కోఆర్డినేటర్ నియామకం. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ మెయిన్ కమిటీ సభ్యుడిగా ఎంఆర్జీ వినోద్ రెడ్డితో పాటు సమన్వయకర్తలను నియమిస్తూ టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఉత్తర్వులను జారీ చేసిందట. నిఘా నీడలో ఎన్నికలు. 360 డిగ్రీల కెమెరాతో పర్యవేక్షణ జరుగుతుంది. ఆ వివరాలు ఇచ్చారు. మోయలేని ఫీజుల భారం అంటూ మరో వార్తని సాక్షిలో ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఏటా పెంచుతున్న ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలు పట్టించుకొని వైనం కనిపిస్తుందట. ఇబ్బందులు తల్లిదండ్రులు పడుతున్నారు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 10 కేంద్రాల్లో నీటి పరీక్ష. మెడికల్ కళాశాలలో ప్రవేశాల కోసం ఆదివారం ఎన్టీఏ నిర్వహించనున్న నీట్ పరీక్షకు జిల్లాలోని 10 సెంటర్లు ఏర్పాటు పూర్తి చేసినట్లు కోఆర్డినేటర్ భాస్కర్ తెలిపారట. కూలీల సంఖ్య పెంచాలి. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని డిఆర్డీఓ సాయగౌడ్ అధికారులకు సూచించారట.
బీజేపీకి గుణపాఠం చెప్పాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. మోదీ పాలనలో విశ్వగురువుగా దేశం అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. పడిపోయిన టమాటా ధర, టమాటా సాగు చేసిన రైతుల ధర దక్కక ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక పెట్టె టమాటాకు ₹200 వరకు అందుకున్న రైతులు ఇప్పుడు ₹100తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రిటైల్ మార్కెట్లో కిలో టమాటా ధర 20 పలుకుతున్న హోల్సేల్ వ్యాపారులకు విక్రయించిన పంటకు కిలోకు ₹5 మాత్రమే అందుకుంటున్నారు అని చెప్తున్నారు. దళిత రాబందులు, అమాయకుల వద్ద లక్షల్లో కమిషన్లు దండుకున్న వైన్యం. పథకం రాకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు ప్రజాప్రతినిధులు అనే వార్తిచ్చారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ కు 10 ఏళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారు. బీజేపీ విధానం మత విద్వేషాలు రెచ్చగొట్టడమే అంటూ కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారట. లయన్స్ డే ఎలక్ట్రీషియన్లకి ప్రాధాన్యత ఇవ్వాలి. చిగురింతలు పుస్తకావిష్కరణ, సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శం. అమ్మ ఆదర్శ కమిటీలు నామ మాత్రమేనా? పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల బాధ్యత అప్పగింత. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా పనులు కేటాయింపు అంటూ వార్తించారు. జనసభకు ఏర్పాట్లు పూర్తి. ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారట. కాలువలో చెత్త తొలగింపు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఫైన్తో బ్యాక్లాగ్ ఫీజు చెల్లింపునకు అవకాశం. డిపార్ట్మెంటల్ పరీక్ష తేదీలు మార్పు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షల తేదీలను మార్చారు. ఈ నెలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వాయిదా వేయడం జరిగింది. వచ్చే నెల 12, 13 తేదీలో పరీక్షలు నిర్వహించనున్నారట. కొనసాగుతున్న కళాశాలల తనిఖీలు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు కోసం డిగ్రీ, పీజీ కళాశాలలో తనిఖీలు కొనసాగుతున్నాయనే వార్త ఇచ్చారు. మరి సాక్షులు ఇచ్చినటువంటి క్రైమ్ కారణాలు చూసుకుంటే, వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. వడదెబ్బ కారణంగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ శనివారం తెలిపారు. సెల్స్ ట్యాక్స్ అధికారులమని బెదిరింపులు. 4 విలేకరులు అరెస్ట్, రిమాండ్ చేశారట. మద్యానికి బానిస యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు మోపాల్లో. మృతదేహం ఉందనే సమాచారంతో పోలీసులు గాలింపు చేశారు. నిజామాబాద్ రూరల్లో కేసు నమోదు చేశారు. ఎడపల్లిలో వేరువేరు ప్రాంతాలకు చెందిన 4 అదృశ్యమయ్యారు. కామారెడ్డిలో దొంగలు అలజడి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీలో దొంగల మూట సంచారం కలకలం రేపింది. అల్పోజలం పత్తివేత జరిగింది. కల్లిలవాడిలో ఆ వివరాలు ఇచ్చారు. హై వోల్టేజ్తో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. నిజాం సాగర్ జూకల్ మండలంలోని అచ్చంపేటలో హై వోల్టేజ్ కారణంగా శనివారం పలు ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయట. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఓరెత్తుతున్న ప్రచారం. నేడు నిజామాబాద్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారట. గిరిరాజ్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో మధ్యాహ్నం ఆయన పాల్గొననున్నారట. పార్లమెంటు పరిధిలోని జగిత్యాలలో నేడు జరిగే సభలో పాల్గొననున్న మాజీ సీఎం కేసీఆర్. నేడు నిర్మల్లో జరగనున్న రాహుల్ గాంధీ సభకు జిల్లా నుంచి తరలి వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు. అగ్రనేతల పర్యటనలకు ఏర్పాట్లు చేస్తున్నాయి ఆయా పార్టీల నేతలు. అన్ని వర్గాలకు అండగా ఉంటా నేను. బీజేపీ, కాంగ్రెస్లను నమ్మి మీరు మోసపోవద్దు. పైడి మడుగు సభలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి అంటూ కలెక్టర్ తెలిపారు. మాయ మాటలు చెప్పే బీజేపీకి గుణపాఠం చెప్పాలి. 5 ఏళ్ళు ఏం చేశావని అరవింద్ నిలదీయండి. బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి తెలిపారు. దేశంలో 4 కోట్ల ఇళ్లు కట్టిన ఘనత మోదీదే అంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారు. డిగ్రీలో చేరేందుకు దోస్ నోటిఫికేషన్ విడుదలైంది. మనం ఇందాక చూసాం. ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి వివరాలు ఇచ్చారు. డిగ్రీ కోర్సులో చేరేందుకు దోస్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 6 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. టీయూ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 74 కళాశాలలు ఉన్నాయి. BA, BCom, BSతో పాటు ఇతర కోర్సులో చేరేందుకు కూడా అవకాశం ఉందట. టీయూ పరిధిలో గత కొన్నేళ్లుగా డిగ్రీలో 50% కూడా భర్తీ కాని సీట్లు అని చెప్తున్నారు. నగరంలో పట్టపగలు దొంగతనం. బస్ సౌకర్యానికి నోచుకొని గ్రామాలెన్నో ఇబ్బందులకు గురవుతున్న మెండోరాలోని గ్రామాల ప్రజలు దీని పట్ల అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు. సెల్స్ ట్యాక్స్ ఆఫీసర్లమంటూ అక్రమ వసూలు. కామారెడ్డి జిల్లాలో 4 విలేకరులని అరెస్ట్ చేశారట. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహించారు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలను భక్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారట. అలాగే ఆర్మూర్లో 10,000 ఇళ్లు కట్టించే బాధ్యత నాది అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడారట. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగడ్ల మైనార్టీ సంఘ సభ్యులు
అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలి, మరోసారి బీజేపీని గెలిపించండి అంటూ ఆవార్తిచ్చారు. శ్రీవారి ఆలయంలో భక్తుల పూజలు, బీర్కూలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి అంటూ మరో వార్తిచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. దేశంలో 2.68 కోట్ల దివ్యాంగులు ఉన్నారు, కానీ మాకు లోక్సభలో ప్రాతినిధ్యం లేదని విజ్ఞాన వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చింప దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారట. సాంపల్లిలో ఘనంగా చౌడమ్మ ఆలయ వార్షికోత్సవం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన ఎన్నికల అబ్జర్వర్. నడుకుడాలో ఓటింగ్ ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, మోదీ పాలనలో అన్ని ప్రైవేట్ మయమంటూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి కేసు నమోదు చేశారు. ఎడపల్లిలో ఆ వివరాలు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల సమన్వయకర్తగా పంచారెడ్డి చరణ్. టీలో కాంగ్రెస్ యువ గ్యారంటీలపై ప్రచారం. అలాగే జీజీహెచ్లో ఇక క్యూఆర్ కోడ్తో ఓపీ సేవలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం అనేది పేదవారికి ఒక వజ్రాయుధం అని చెప్పేసి, సమాచార హక్కు చట్టం అనేది పేదవారికి ఒక వజ్రాయుధం లాంటిదని సమాచార హక్కు చట్టం మరియు హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎంఏ సలీం తెలిపారట. కొనసాగుతున్న డిగ్రీ కళాశాల తనిఖీలు, రూరల్ పోలింగ్ బూతులు పరిశీలన, బోధన్ కొట్టులో చట్టాలపై అవగాహన కల్పించారు. టెక్నికల్ కోర్సుకు ఎండ కష్టాలు, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు అభ్యర్థులు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. రేకుల షెడ్యూలో కొనసాగుతున్న కోటగల్లి బాలికల పాఠశాల, వరండాలో కూర్చొని టెక్నికల్ కోర్సు అభ్యర్థులు, రేకుల రూమ్లో ఇబ్బందులు పడుతున్న టెక్నికల్ కోర్సు అభ్యర్థులు, జీపీఎస్ పులాంగ్ పాఠశాల అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇందలవై మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. క్యూఆర్ కోడ్తో ఓపీ సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి, రోగులకు తప్పనున్న ఇబ్బందులు అంటున్నారు. అబద్ధాల కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలి, 6 గ్యారంటీలతో మోసం చేసిన రేవంత్ సర్కార్ ఆ వివరాలు ఇచ్చారు. డబుల్ బిల్లులను అడ్డుకుంటున్న అస్తం పార్టీ నాయకులు, ఎన్నికల్లోపు ఇవ్వకుంటే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం, మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నసూర్లాబాద్, బీర్కూర్, బాన్స్వాడలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారట. ఆమెను గాలి కొదిలేసిన రేవంత్ సర్కార్ అంటూ బెజారాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు ఆ వివరాలు ఇచ్చారు. కామారెడ్డి జోలికొస్తే కత్తమే అంటూ జిల్లాను రద్దు చేసి కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తాం, లోక్సభలో ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటర్లు నూకలు బుక్కిస్తారు, విలేకరుల సమక్షంలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారట. జీపీ కార్యదర్శిపై భార్య భర్తలు దాడి చేశారు. ఎడపల్లిలో ఓటు వేసిన వృద్ధురాలు ముప్కల్లో ఈ నెల 13న నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు వేసేలా ఎన్నికల సంఘం ఓం ఫ్రమ్ ఓట్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా శనివారం మండల కేంద్రానికి చెందిన సామలింగవ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెలను విస్మరించిన బీజేపీకి బుద్ధి చెప్పాలి, మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటూ ఆవార్తించారు. రేపటి నుంచి వేసవి శిక్షణ శిబిరం. రుద్రూరులోని విద్యార్థులకు సోమవారం నుంచి వేసవికాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు యోగా సమితి సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ మహాజన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారట. బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలిపించాలి అంటూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. నేడు సాలూరాలో బుద్ధే రాజేశ్వరి సంస్మరణ సభ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడారు. అనారోగ్యంతో మాజీ కౌన్సిలర్ మృతి. శంకర్నగర్ బోధన్లోని తాటికోటకు చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బొడ్డు రవి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.